హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్. ఎవరికైనా ఈ పీడిఎఫ్ ఫ్రీగా మా యాప్లో చదువుకోవచ్చు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలనుకుంటే 30 రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదవచ్చు. మొఘల్ పరిపాలనా వ్యవస్థ. మొఘల్ చక్రవర్తులు కేంద్రీకృత మరియు అత్యంత సమర్థవంతమైన పాలనా వ్యవస్థను రూపొందించారు. వీరు షేర్షాసూర్ పరిపాలనను మార్గదర్శకంగా తీసుకున్నారు. చక్రవర్తి దైవాంశ సంభూతుడిగా సర్వాధికారాలను చెలాయించారు. మొఘల్ పాలనలోని ముఖ్య అధికారులు వకీల్ లేదా నాయబ్ అంటే డిప్యూటీ సుల్తాన్, వజీర్ లేదా దివాన్ ప్రధాని మరియు ఆర్థిక మంత్రి, మీర్ బక్షి యుద్ధ సైనిక వ్యవహారాల మంత్రి, సదర్ ఉస్ సదర్ మత శాఖాధిపతి, ఖాజీ ఉల్ ఖజత్ న్యాయ శాఖాధిపతి, మీర్ ఈ సామాన్ రాజకుటుంబీకులకు అవసరమైన గృహోపకరణ సామాగ్రిని అందజేసే అధికారి, మీర్ ఈ అతీష్ లేదా దరోగా ఈ తోఫ్ఖానా ఫిరంగి దళాధిపతి, మీర్ ఈ మాల్ కోశాధికారి, మీర్ ఈ బందర్ రేవు పట్టణాల అధికారి, కుఫి మనావిస్ అంటే గూఢచారులు. రాష్ట్ర మరియు స్థానిక పాలన. అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా అంటే రాష్ట్రాలుగా విభజించాడు. షాజహాన్ దక్కన్ని జయించి 4 సుబాలను జోడించాడు. మొత్తం 19 సుబాలయ్యాయి. అయితే ఔరంగజేబ్ బీజాపూర్ మరియు గోల్కొండలను జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడంతో ఈ రెండు కలిపి మొత్తం సుబాల సంఖ్య 21కి చేరింది. సో మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. సుబాలను సర్కార్లుగా అంటే జిల్లాలుగా విభజించారు. సర్కార్లను పరగణాలుగా అంటే తాలూకాలుగా విభజించారు. పరిపాలనలో చివరి విభాగం గ్రామం. మొఘల్ కాలంలో పాలనా వ్యవస్థకు గ్రామమే పునాదిరాయి. గ్రామ పంచాయతీ, గ్రామ పెద్దలు గ్రామాల్లో పరిపాలనా బాధ్యతలను నిర్వహించేవారు. సుబా ఉన్నతాధికారి సుబేదార్. సుబా పాలనా నిర్వహణలో సుబేదార్కు దివాన్, ఫౌజ్దార్, ఖాజీ, అమీల్ మొదలైన అధికారులు సహకరించేవారు. మొఘలులు సుబా, సర్కార్ మరియు గ్రామ పాలనలో షేర్షా విధానాన్ని కొనసాగించారు. సుబాలు రాష్ట్రాలుగా మొఘల్ సామ్రాజ్యం సుబాలుగా, సర్కార్లుగా, పరగణాలుగా విభజించబడిందని గుర్తుపెట్టుకోండి. సో సుబాలు అంటే ఏంటి అనేవి సర్కార్లు జిల్లాలు, పరగణాలు తాలూకాలు అని గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ పాలన. మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. భూమి శిస్తుని మాల్ లేదా ఖరజ్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తులు 1/3 వంతు భూమి శిస్తుని వసూలు చేశారు. భూమి శిస్తును జప్తీ విధానంలో నగదు పద్ధతిలో చెల్లించాలి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ధాన్య రూపంలోనే చెల్లిస్తానని కోరుకుంటే వారికి అలా చెల్లించడానికి అనుమతినిచ్చేవారు. గత 10 ఏళ్లలో అమల్లో ఉన్న ధాన్యపు రేట్లలో 1/3 వంతు రేటుని సరాసరిగా తీసుకొని శిస్తుని నిర్ణయించారు. దీన్నే దహసాలా పద్ధతి అంటారు. రైతులు భూమి శిస్తుని చెల్లించడానికి అంగీకరిస్తూ రాయించుకున్న పత్రం పేరు కుబూలియాత్. దస్తూర్ ఏ అమాల్ పంటలు మరియు వాటి నగదు విలువలను తెలియజేస్తుంది. మొఘల్స్ కాలంలో అవలంబించిన భూమి శిస్తు విధానాలు. బతాయి లేదా గల్లబక్షి. ఈ విధానంలో పంటను కోసిన తర్వాత 3 భాగాలుగా విభజిస్తారు. ఇందులో ఒక భాగాన్ని ప్రభుత్వం భూమి శిస్తుగా స్వీకరిస్తుంది. కంకుట్ మొత్తం పంటను ఒక ప్రాతిపదికపై అంచనా వేసి భూమి శిస్తుని స్వీకరిస్తుంది. నషక్ భూమి శిస్తుని గత సంవత్సర చెల్లింపుల ఆధారంగా నిర్ణయిస్తారు. జప్తి లేదా ఐనీ దహసాల లేదా బందోబస్త్ భూ విస్తీర్ణాన్ని కొలిచి శిస్తుని నిర్ణయిస్తారు. సో ఇవన్నీ కూడా మొఘల్స్ కాలంలో అవలంబించిన భూమి శిస్తు విధానాలు. సో జప్తి లేదా ఐనీ దహసాల లేదా బందోబస్తు గురించి చూద్దాం. ఈ విధానాన్ని ప్రవేశపెట్టినది అక్బర్ ప్రధాని అయిన
తోడర్మల్ బందోబస్తు పేరుతో ఇతడి భూమి శిస్తు సంస్కరణలు ఖ్యాతిని గడించాయి. తోడర్మల్ బందోబస్తు పేరుతో భూమి విస్తీర్ణాన్ని కొలిచి శిస్తుని నిర్ణయిస్తారు. భూమిని కొలవడానికి ఇలాహీ గజ్ లేదా జరియబ్ అనే స్కేల్ని ఉపయోగించారు. ఈ విధానంలో 2 పంటల మధ్య అంతరాన్ని బట్టి వ్యవసాయ భూమిని 4 రకాలుగా వర్గీకరించారు. పోలజ్ భూములంటే ప్రతి సంవత్సరం పంట పండే భూములు. ఇవి అతి సారవంతమైన భూములు. పరౌతి భూములు అంటే ఒక పంట తర్వాత 1 లేదా 2 సంవత్సరాలు బీడుగా వదిలివేసే భూములు. చాచర్ భూములు అంటే ఒక పంట తర్వాత 3 లేదా 4 సంవత్సరాలు బీడుగా వదిలేసే భూములు. ఇవి అంత సారవంతమైన భూములు కావు, చాచర్ భూములు. బంజర్ భూములు అంటే ఒక పంట తర్వాత 5 ఏళ్లకు పైగా బీడుగా వదిలేసే భూములు. ఇవి నిస్సారవంతమైన భూములు. శిస్తు చెల్లింపు చేయడానికి పోలజ్ భూములను ప్రామాణికంగా తీసుకున్నారు. సో పోలజ్ అంటే ప్రతి సంవత్సరం పంట పండే భూములు, అతి సారవంతమైన భూములు. సో ఈ విధంగా ఉండేవి మొఘల్స్ కాలంలో భూములు. దహసాలా వ్యవస్థ 1579-80లో జప్తీ వ్యవస్థ స్థానంలో వచ్చిన ఏర్పాటు దహసాలా వ్యవస్థ. ఈ వ్యవస్థ కింద వివిధ పంటల దిగుబడిని గత 10 ఏళ్లుగా ఉన్న సగటు ధరలను లెక్కించేవారు. ఈ వ్యవస్థ కింద సగటు దిగుబడిలో 1/3 వంతు శిస్తు ఉండేది. దహసాలా వ్యవస్థ వల్ల ఒక ప్రత్యేక పంటకు ఏ మేర పన్ను చెల్లించాల్సి ఉంటుందో రైతుకు ముందుగానే తెలిసేది. దహసాలా వ్యవస్థలో రైతు స్వయంగా లెక్క కట్టి పన్ను వసూలు సమయంలో ఎంత చెల్లించాలో అతడే నిర్ధారించుకునేవాడు, రైతే. మన్సబ్దారీ విధానం ఆధారంగానే మొత్తం రెవెన్యూ మరియు సైనిక పాలన నిర్వహించబడింది. మన్సబ్ అంటే అర్థం ర్యాంక్ లేదా హోదా. మన్సబ్దారీ విధానాన్ని మొదటిసారిగా మంగోల్ నాయకుడైన చెంగిజ్ ఖాన్ ప్రవేశపెట్టాడు. మన్సబ్దారీ విధానాన్ని భారత్లో 1575లో అక్బర్ ప్రవేశపెట్టాడు. 1575లో అక్బర్ ప్రతి అధికారికి ఒక మన్సబ్ ఇవ్వడం వల్ల, అంటే ర్యాంక్ ఇవ్వడం వల్ల వారిని మన్సబ్దారులు అంటారు. అతి పెద్ద మన్సబ్దార్ ర్యాంకు 10,000 కాగా అతి చిన్న ర్యాంకు 10. మన్సబ్దార్లకు జీతభత్యాలను నగదు రూపంలో చెల్లించాడు. జాగీర్దారీ పద్ధతిని రద్దు చేశాడు. అక్బర్ 1597లో అక్బర్ ప్రతి అధికారికి 2 మన్సబ్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. జత్ మన్సబ్ అధికార క్రమానుగత శ్రేణిలో ఆ అధికారి యొక్క స్థానాన్ని జత్ మన్సబ్ తెలియజేస్తుంది. అధికారి గౌరవం, అధికారాలు, హోదా మరియు జీతభత్యాలను జత్ మన్సబ్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ సవార్ మన్సబ్. ఒక అధికారి చక్రవర్తి కోసం నిర్వహించాల్సిన సైన్యాన్ని సవార్ మన్సబ్ నిర్ణయిస్తుంది. మొఘలుల కాలంలో విదేశీ యాత్రికులు. రాల్ఫ్ ఫిచ్ భారత్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు రాల్ఫ్ ఫిచ్. అక్బర్ కాలంలో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, వారణాసి నగరాలను సందర్శించి భారత్లో పేదరికం గురించి సమాచారాన్ని ఇచ్చినది రాల్ఫ్ ఫిచ్. వారణాసిలో నేతగాళ్ళు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారని, వారికి దుస్తులు లేవని ఇతను తెలియజేశాడు. నెక్స్ట్ పీటర్ మండి షాజహాన్ కాలంలో భారత్ని సందర్శించిన ఆంగ్లేయుడు. 1630-32లో దక్కన్ మరియు గుజరాత్లో సంభవించిన క్షామం గురించి తెలియజేశాడు. మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా కాన్పూర్లో జరిగిన రైతుల తిరుగుబాటుని గురించి తెలియజేశాడు. ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఫ్రాన్స్ నుండి వచ్చిన వైద్యుడు. షాజహాన్ సైన్యంలో కొంతకాలం పనిచేశాడు. ఫ్రాంకోయిస్ బెర్నియర్ భారత్లో కరువు కాటకాలు, సతీ సహగమనం గురించి తెలియజేశాడు. ప్రజల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాల గురించి ఫ్రాంకోయిస్ బెర్నియర్ తెలియజేశాడు. ధనికులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండగా పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, భారత్లో మధ్యతరగతి లేదని,
ఫ్రాంకోయిస్ బెర్నియర్ తెలియజేశాడు. వ్యాపార వాణిజ్యాల వల్ల ప్రపంచంలోని బంగారమంతా భారతదేశం వైపు తరలి వెళ్తుందని తెలియజేశాడు. ఫ్రాంకోయిస్ బెర్నియర్ రచించిన పుస్తకం ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఇండియా. జీన్ బాపిస్ట్ టావెర్నియర్ ఫ్రాన్స్ నుండి వచ్చిన వజ్రాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్. జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ షాజహాన్ మరియు ఔరంగజేబ్ కాలంలో 6 సార్లు భారత్ని సందర్శించాడు. వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న గోల్కొండను సందర్శించాడు. గోల్కొండ కుతుబ్ షాహీల రాజధాని. భారత్లోని వజ్రాల గనుల గురించి తెలియజేశాడు. ప్రముఖ కోహినూర్ వజ్రం గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల్లో లభించిందనే విషయాన్ని తెలియజేశాడు. షాజహాన్ బంగారంతో చేయించిన నెమలి సింహాసనం గురించి ఇతడు సమాచారం ఇచ్చాడు. నికోలాయి మనుక్కి ఇతడు ప్రస్తుత ఇటలీ నగరానికి చెందిన వైద్యుడు. యువరాజు ధారాషికో యొక్క ఫిరంగి దళంలో కొంతకాలం పనిచేశాడు. ధారాషికో మరణానంతరం శాశ్వతంగా లాహోర్లో వైద్యుడిగా స్థిరపడ్డాడు. నికోలియా మనుక్కి ఇటాలియన్ భాషలో రచించిన గ్రంథం స్టోరియో డార్ మోగర్. ఈ గ్రంథాన్ని 17వ శతాబ్దపు దర్పణం అంటారు. ఆర్థిక వ్యవస్థ. మొఘల్ కాలంలో వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది. అబుల్ ఫజల్ రచించిన ఐనీ అక్బరీలో 25 పంటలు ఖరీఫ్ సీజన్లో, 16 పంటలు రబీ సీజన్లో పండిస్తున్నట్లుగా చెప్పబడింది. ఐనీ అక్బరీ గ్రంథంలో ప్రధాన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలు, వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు ఈ కాలంలో పండించబడ్డాయి. ఒక మొక్క భాగాన్ని ఇంకో మొక్కతో అంటు కట్టించే గ్రాఫ్టింగ్ విధానం ద్వారా న్యాయమైన పండ్లను ఉత్పత్తి చేసే విధానం మొఘలుల కాలంలో ప్రారంభమైంది. సో ఇది మొఘల్స్ కాలంలో ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత వ్యవస్థ. వాస్తు శిల్పకళలు. మొఘల్ చక్రవర్తులు అత్యంత సుందరమైన అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. మొఘళ్ళు ఇండో పర్షియన్ శిల్పకళా రీతిని అత్యున్నత శిఖరాలకు చేర్చారు. వీరి తొలి కట్టడాలు ఎర్ర ఇసుక రాయితో నిర్మించబడ్డాయి. జహంగీర్ కాలం నుండి పాలరాతి వాడకం పెరిగింది. బాబర్ కేవలం 4 సాధారణ మసీదులను నిర్మించాడు. హుమయూన్. మొఘల్ వాస్తుశిల్పకళ ఢిల్లీలోని హుమయూన్ సమాధితోనే ప్రారంభమవుతుంది. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. దీన్ని నిర్మించినది హమీదా బాను బేగం. ఇది అష్టభుజాకారంలో నిర్మించబడింది. ఎత్తైన వేదికపై ఉద్యానవనం మధ్యలో నిర్మించబడింది. ఒకదాని క్రింద మరొకటిగా నిర్మించబడిన 2 గుమ్మటాలు ఉంటాయి. హుమయూన్ సమాధి నిర్మాణంలో. ఈ కట్టడంలో గుమ్మటం మాత్రమే పాలరాతితో నిర్మించారు. మిగతా కట్టడం మొత్తం ఎర్ర ఇసుక రాయితో నిర్మించబడింది. హుమయూన్ సమాధిలో ఎలాంటి మీనార్లు లేవు. ఇంపార్టెంట్. ఈ సమాధి సమర్ఖండ్లోని తైమూర్ సమాధిని పోలి ఉంటుంది. హుమయూన్ సమాధిని 1993లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. అక్బర్ నిర్మాణాలు. ఎర్రకోట మరియు లాహోర్ కోట, ఫతేపూర్ సిక్రీలను ఆగ్రాలో నిర్మించగా అలహాబాద్ కోటని ప్రయాగ్రాజ్లో నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీని యునెస్కో 1986లో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. సో ఇది రాజధాని నగరం ఆగ్రాలో ఉంది. అక్బర్ ఫతేపూర్ సిక్రీ నగరంలో నిర్మించిన కట్టడాలు. దివాన్ ఏ ఆమ్. ప్రజలను కలుసుకునే మందిరం పేరు దివాన్ ఏ ఆమ్. దివాన్ ఏ ఖాస్. అధికారులను కలుసుకునే సమావేశ మందిరం. జామా మసీదుని ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. షేక్ సలీం చిస్తీ దర్గా. ఇతడు అక్బర్ మత గురువు షేక్ సలీం చిస్తీ. అయితే ఇతడి దర్గా జామీ మసీదు ఆవరణలో పాలరాతితో నిర్మించినది అక్బర్. షేక్ సలీం చిస్తీ దర్గా అనేది జామా మసీదు ఆవరణలో అక్బర్చే నిర్మించబడింది. సో ఇవన్నీ కూడా ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉన్నాయి. బులంద్ దర్వాజా.
జామా మసీదు మరియు షేక్ సలీం చిస్తీ దర్గాకు ద్వారం బులంద్ దర్వాజా. ఎత్తు 180 అడుగులు కాగా వెడల్పు 90 అడుగులు. సో ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ద్వారం బులంద్ దర్వాజా. ఇవన్నీ కూడా ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉన్నాయి. పంచమహల్, ఇది 5 అంతస్తుల కట్టడం. బౌద్ధ విహార ఆకారంలో పంచమహల్ నిర్మించబడింది. ఫతేపూర్ సిక్రీలో నిర్మించబడ్డ ఇతర కట్టడాలు ఇబాదత్ ఖానా, జోధబాయ్ ప్యాలెస్, సుల్తానా ప్యాలెస్ మరియు బీర్బల్ ప్యాలెస్. అక్బర్ సమాధి సికింద్రాలో ఉంది. ఈ సమాధిలో ఎలాంటి గోళం ఉండదు. నెక్స్ట్ జహంగీర్. జహంగీర్ చిత్రలేఖనానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఇతని భార్య నూర్జహాన్ 2 ప్రధాన కట్టడాలను నిర్మించింది. నూర్జహాన్ నిర్మించిన కట్టడాలు: జహంగీర్ సమాధి లాహోర్ సమీపంలోని షాదరా అనే ప్రాంతంలో దిల్కుషా ఉద్యానవనంలో ఉంది. ఈ దిల్కుషా ఉద్యానవనాన్ని జహంగీర్ లేదా నూర్జహాన్ నిర్మించారు. దీనిపై స్పష్టత లేదు. ఇక్కడ తోటను నిర్మించింది మాత్రం నూర్జహాన్, తోటను వేయించినది. ఇత్మతుద్దౌలా సమాధి. ఈ సమాధి ఆగ్రాలో ఉంది. కిందుంది ఇన్ఫర్మేషన్. ఇత్మతుద్దౌలా సమాధి ఆగ్రాలో ఉంది. ఇత్మతుద్దౌలా సమాధి, ఈ సమాధిని నిర్మించినది నూర్జహాన్. ఇత్మతుద్దౌలా నూర్జహాన్ తండ్రి. పూర్తిగా పాలరాతితో నిర్మించబడ్డ తొలి మొఘల్ సమాధి ఇత్మతుద్దౌలా సమాధి. ఈ సమాధిలో పిత్రదుర అలంకరణ కనబడుతుంది. రంగురంగుల వైఢూర్యాలను పాలరాతి గోడల్లో పొదగడాన్ని పిత్రదుర అని అంటారు. నెక్స్ట్ షాజహాన్. వాస్తుశిల్పకళ షాజహాన్ కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరింది. షాజహాన్ ఆగ్రా కోటలో నిర్మించిన కట్టడాలు: దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాస్, షీష్ మహల్, ఖాస్ మహల్, జాస్మిన్ ప్యాలెస్, మోతీ మసీదు. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. షాజహాన్ వీటన్నింటినీ ఆగ్రా కోటలో నిర్మించాడు. తాజ్ మహల్ చాలా చాలా ఇంపార్టెంట్. 1631 నుండి 53 మధ్య నిర్మించబడింది. తాజ్ మహల్ని ఉస్తాద్ ఈసా ఆధ్వర్యంలో షాజహాన్ నిర్మించాడు. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ యొక్క సమాధి తాజ్ మహల్. ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమన్ బాను బేగం. షాజహాన్ కూడా మరణానంతరం ఇక్కడే సమాధి చేయబడ్డాడు. ఆగ్రాలో యమునా నది ఒడ్డున తాజ్ మహల్ నిర్మించబడింది. ఇది అష్టభుజాకారంలో నిర్మించబడింది. దీని పొడవు మరియు వెడల్పులు సమానంగా ఉంటాయి. ఒక ఎత్తైన వేదికపై చార్బాగ్ అనే ఉద్యానవనంలో తాజ్ మహల్ నిర్మించబడింది. తాజ్ మహల్ నిర్మాణానికి మక్రాన్ గనుల నుండి పాలరాయిని తెప్పించారు. 2 గుమ్మటాలు మరియు 4 వైపులా అందమైన మీనార్లు ఉన్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన మరియు అందమైన పిత్రదుర అలంకరణ కనిపిస్తుంది తాజ్ మహల్ నిర్మాణంలో. 1983లో తాజ్ మహల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఎర్రకోటను ఉస్తాద్ హమీద్ ఆధ్వర్యంలో షాజహాన్ నిర్మించాడు. ఎర్రకోట 1639 నుంచి 48 మధ్య నిర్మాణాలు. ఇంతియాజ్ మహల్ లేదా రంగ్ మహల్, ఇవన్నీ కూడా ఎర్రకోటలో ఉన్నాయి. నెక్స్ట్ ఖాస్ మహల్. నహర్ ఏ బిహిస్త్, దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాస్. ఎర్రకోట షాజహాన్. దివాన్ ఈ ఖాస్. దివాన్ ఈ ఖాస్లో సుప్రసిద్ధమైన మయూర లేదా నెమలి సింహాసనం ఉండేది. సో నాదిర్ షా దోచుకెళ్ళాడు దీన్ని. దివాన్ ఈ ఖాస్ గోడలపైన అమీర్ ఖుస్రో రాసిన భూమిపైన స్వర్గం ఇదే అనే కవిత లిఖించబడింది. జామా మసీదు. ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో షాజహాన్ జామా మసీదుని నిర్మించాడు. ఇది భారత్లోని అత్యంత పెద్ద మసీదుల్లో ఒకటిగా గుర్తించబడింది. నెక్స్ట్ ఔరంగజేబ్. ఇస్లాం ప్రకారం రాజు ప్రజాధనాన్ని విలాసాల కోసం దుర్వినియోగం చేయకూడదు. ఔరంగజేబ్ ఇస్లాం సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయడంతో మొఘల్ వాస్తుశిల్పకళలు ఔరంగజేబ్ కాలంలో అంతమైపోయాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని
ఖులాదాబాద్ అనే పట్టణంలో ఔరంగజేబ్ అత్యంత సామాన్యుడిలా సమాధి చేయబడ్డాడు. ఔరంగజేబ్ కాలంలో నిర్మించబడ్డ కట్టడాలు బడాషాహీ మసీదు లాహోర్లో ఉంది, మోతీ మసీదు ఎర్రకోటలో ఉంది, బీబీకా మక్బరా ఔరంగాబాద్లో ఉంది. బీబీకా మక్బరా అంటే సమాధి. ఈ సమాధి ఔరంగాబాద్లో ఉంది. ఔరంగజేబ్ భార్య రబియా ఉద్ దుర్రానీ సమాధి బీబీకా మక్బరా. ఈమె అసలు పేరు దిల్రస్ బాను బేగం. రబియా ఉద్ దుర్రానీ అసలు పేరు దిల్రస్ బాను బేగం. ఈ సమాధిని నిర్మించినది ఆజం షా. ఇతడు ఔరంగజేబ్ కుమారుడు. బీబీకా మక్బరా తాజ్మహల్ని పోలి ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ సమాధిని దక్కన్ తాజ్మహల్ అని అంటారు. సో ఔరంగజేబ్ భార్య సమాధి అని గుర్తుపెట్టుకోండి. చిత్రలేఖనం. మొఘల్ చిత్రకారులు అత్యంత సుందరమైన చిత్రకళాఖండాలను సృష్టించారు. జహంగీర్ చిత్రలేఖనాన్ని అమితంగా ఆరాధించారు. జహంగీర్ కాలంలో మొఘల్ చిత్రకళ అత్యున్నత శిఖరాలకు చేరింది. మొఘల్ పాలకుల ఆదరణతో ప్రధానంగా 3 రకాల చిత్రలేఖనం అభివృద్ధి చెందింది. ఫస్ట్, కుడ్య చిత్రాలు, నేరుగా భవనపు గోడలు మరియు కప్పులపై వేయబడ్డ చిత్రాలు. లాహోర్లోని అసఫ్ ఖాన్ భవంతిలో అత్యంత గొప్ప కుడ్య చిత్రాలు ఉన్నాయి. సూక్ష్మ చిత్రాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. సూక్ష్మ చిత్రాలను కాగితం, కాన్వాస్, కుండలు, లోహపు వస్తువులు మరియు వస్త్రాలపై గీస్తారు. వర్ణన చిత్రాలు ఒక కావ్యంలోని కథను చిత్రాల ద్వారా వర్ణిస్తారు. ఈ రకమైన చిత్రకళ అక్బర్ కాలంలో ఆదరణ పొందింది. మహాభారతంను చిత్రాల రూపంలో వర్ణించారు. ఇరాన్కు చెందిన హమీర్ హంజాను వర్ణన చిత్రాల్లో రూపొందించడానికి 25 సంవత్సరాలు పట్టింది. మొఘల్ కాలం నాటి ప్రముఖ చిత్రకారులు హుమయూన్ ఆస్థానంలో ముల్లా అబ్దుల్ సమద్ మరియు సయ్యద్ అలీ తబ్రేజ్. అక్బర్ ఆస్థానంలో 17 మంది గొప్ప చిత్రకారులున్నారు. వీరిలో ప్రముఖులు దశ్వంత్, బష్వన్, కేశవలాల్, ముకుంద్, మిస్కిన్ మరియు ఫరూక్ బేగ్. జహంగీర్, ఇతడి ఆస్థానంలో ఉస్తాద్ మస్తూర్ అనే చిత్రకారులున్నాడు. ఇతడు మొఘల్ చిత్రకారుల్లో అందరికంటే గొప్పవాడు. జహంగీర్ ఇతడికి ఇచ్చిన బిరుదు షిరిన్ కలం. రాఫెల్ ఆఫ్ ద ఈస్ట్ అనే బిరుదు కూడా ఉస్తాద్ మన్సూర్కి ఉంది. జంతువులు, పక్షుల బొమ్మలు గీయడంలో ఉస్తాద్ మన్సూర్ సుప్రసిద్ధుడు. జహంగీర్ ఆస్థానంలోని ఇతర ప్రముఖ చిత్రకారులు అబుల్ హసన్, మనోహర్, బిషన్ దాస్. షాజహాన్, మహమ్మద్ నాదిర్, ఇది సమర్కండ్ అయి ఉంటుంది. మహమ్మద్ నాదిర్, నేను ఒకసారి వెరిఫై చేస్తాను ఫ్రెండ్స్. మహమ్మద్ నాదిర్, అనూప్ చిత్ మరియు కళ్యాణ్ దాస్ షాజహాన్ ఆస్థానంలో ఉన్న చిత్రకారులు. షాజహాన్ కుమారుడు దారాషికో సేకరించిన అమూల్యమైన చిత్రాలను ఆంగ్లేయులు ఇంగ్లాండ్కి తరలించి లండన్లోని ఇండియా ఆఫీస్లో భద్రపరిచారు. సాహిత్యం. అక్బర్ కాలం పర్షియన్ సాహిత్యం యొక్క పునరుజ్జీవనంగా ప్రసిద్ధి చెందింది. అక్బర్ కృషితో పర్షియన్ భాషలోకి అనువదించబడ్డ సంస్కృత గ్రంథాలు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంత నేను ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో అందుకే నెట్లో సెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అయితే దీంట్లో ఒక్క బుక్ మాత్రం నాకు పర్ఫెక్ట్గా దొరకలేదు, ఎవరు దీన్ని ట్రాన్స్లేట్ చేశారనేది. అది రాజతరంగిణి. సో అది కూడా చూద్దాం. సో వీటి పేర్లు, ఒరిజినల్ పేర్లు పర్షియన్ నేమ్స్ కొన్ని బుక్స్కి దొరకలేదు. రామాయణాన్ని అబ్దుల్ ఖాదిర్ బదౌని పర్షియన్లోకి అనువదించాడు. మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించి రజ్మ్ నామా అనే పేరిచ్చారు. దీన్ని రచించినది అంటే పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేసినది అబుల్ ఫజల్ మరియు అబ్దుల్ ఖాదిర్ బదౌని. భాగవత పురాణను పర్షియన్ భాషలోకి అనువదించినది తోడర్మల్. అథర్వణ వేదాన్ని పర్షియన్లోకి అనువదించినది హాజీ ఇబ్రహీం సర్హిందీ. సో రాజతరంగిణిని పర్షియన్లోకి అనువదించినది మౌలానా షా మహమ్మద్ షాబాది. కానీ కొన్ని వెబ్సైట్స్లో రాజతరంగిణిని
జోనరాజా లేదా జైన్ ఉల్ అబిదిన్ అనే కాశ్మీర్ రాజు కూడా పర్షియన్లోకి అనువదించినట్లు సమాచారం ఉంది. సో మోస్ట్లీ ఫస్ట్ ఆప్షనే ఉంటుంది ఎగ్జామ్స్లో, మౌలానా షా మహమ్మద్ షాబాది. ఈ షాబాదీని గుర్తుపెట్టుకోండి షార్ట్గా. లేదా ఈ సెకండ్ పేరు ఉంటుంది, ఇతడు కాశ్మీర్ రాజు. జైన్ ఉల్ అబుదీన్ని కాశ్మీర్ అక్బర్ అని కూడా అంటారు. ఇతడు అక్బర్ లాగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టడం వల్ల కాశ్మీర్ అక్బర్ అని చరిత్రకారులు ఇతన్ని పిలుస్తారు. నెక్స్ట్, లీలావతిని పర్షియన్లోకి అనువదించినది అబుల్ ఫజల్. పంచతంత్రాన్ని పర్షియన్లోకి అనువదించినది అబుల్ ఫజల్. దీని పర్షియన్ పేరు అన్వర్ ఈ సుహైలి. సో అబుల్ ఫజల్ యొక్క కలం పేరు ఫైజీ. మొఘల్ కాలం నాటి సంస్కృత పండితులు పద్మశంకర. ఇతడు జైన మతస్థుడు. అక్బర్ ఆస్థానంలో ఉన్నాడు. అక్బర్ షాహీ శృంగార దర్పణం అనే కావ్యాన్ని రచించాడు. జగన్నాథ పండితుడు షాజహాన్ కాలానికి చెందిన పండితుడు. గంగా లహరి, రసగంగాధర అనే 2 కావ్యాలు రచించాడు. సో వీళ్ళు మొఘల్ కాలం నాటి సంస్కృత పండితులు వీరు. ఉద్యానవనాల్లో ప్రవహిస్తున్న నీరు కలిగిన కాల్వలను నిర్మించడం మొఘల్స్ యొక్క ప్రత్యేకత. నసీంబాగ్, ఇది శ్రీనగర్లో ఉంది. దీన్ని నిర్మించినది అక్బర్. దిల్కుషా గార్డెన్ షాదరా, లాహోర్లో ఉంది. దీన్ని నిర్మించినది జహంగీర్ లేదా నూర్జహాన్. సో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ తోట వేయించింది మాత్రం నూర్జహాన్ అని వస్తుంది. సో దిల్కుషా గార్డెన్లో జహంగీర్ సమాధి ఉంది. జహంగీర్ తన చివరి కోరికగా ఇక్కడే సమాధి చేయమని చెప్పాడు. సో జహంగీర్ సమాధి లాహోర్లో ఉంది. దిల్కుషా గార్డెన్లో ఉంది జహంగీర్ సమాధి. దిల్కుషా గార్డెన్ షాదరా, లాహోర్లో ఉంది. షాలిమార్ గార్డెన్ లేదా దీన్నే శ్రీనగర్ కిరీటం అని అంటారు. ఇది శ్రీనగర్, కాశ్మీర్లో ఉంది. దీన్ని నిర్మించినది జహంగీర్. నిషాద్ బాగ్ లేదా గార్డెన్ ఆఫ్ జాయ్, ఇది శ్రీనగర్లో ఉంది. దీన్ని నిర్మించినది నూర్జహాన్ యొక్క అన్న అయిన ఆసిఫ్ ఖాన్. ఐ థింక్ నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇతడు మొఘల్ అధికారి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.